వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మహాత్మా గాంధీ జయంతి ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. గాంధీ పేరును తొలగించడం కుట్రపూరితమని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల ఆదిత్యారెడ్డి మండిపడ్డారు. పేదల ఉపాధిని దెబ్బతీసేందుకే కేంద్రం ఇలాంటి చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. సమక్షంగా చేయడం జరుగుతుంది. ఎంఎన్రేగా అనే చట్టంపై బీజేపీ పార్టీ పెట్టిన కొత్త బిల్లు లోక్సభలో రాజ్యసభలో వాళ్ళు పెట్టినది. అది తప్పకుండా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు దేశం కోసం చాలా కష్టపడి మా స్వాతంత్రం తెచ్చిన వారు. వారికి గౌరవం ఇచ్చుకుంటూ గ్రామీణ అభివృద్ధి పైన వాళ్ళు చేసిన పోరాటంపై దానికి ఆశగా వాళ్ళు పెట్టిన స్కీమ్ ఇది 2005లో సోనియా గాంధీ గారి హయాంలో, మన్మోహన్ సింగ్ గారి హయాంలో మరియు కొప్పులరాజు గారు, మా నాన్నగారు వీళ్ళందరూ రూరల్ మినిస్టర్, కమిషనర్ వారి హయాంలో అయినది. ఉపాధి హామీ కల్పించాలి, పేద ప్రజలందరికీ తప్పకుండా అవకాశం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వలసగా పోతుండే, మీకు ఏడా జాబ్ లేవు, ఉపాధి లేవు అని చెప్పి అవన్నీ ఆపాలి. తిరగకుండా అట్లీస్ట్ వాళ్ళు ఉన్న స్థలంలో చిన్న చిన్న పనులు చేసినా ఇవ్వాలనే హామీ పైన ఇది VBG అనేది కొత్త చట్టం వీళ్ళు తీసుకొచ్చారు. వికసిత్ భారత్ అనే 2047 వాళ్ళ విజన్తో. ఇది తప్పకుండా తప్పైనది. మీరు 100 రోజు 125 డేస్ చేస్తున్నారు, అది ఓకే, మేము కాదని